శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అధిక శ్రమచే పనులు నెరవేరుతాయి. ఏదో అనగానే అనుకోగానే పనులు అవుతాయని చెప్పి ఆలోచన చేయొద్దు. అధిక శ్రమ పడవలసి వస్తుంది ప్రతి పనికి. కుటుంబంలో కలహాలు ఉంటాయి. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. డాంబికాలు ఎక్కువ, డాంబికాలకు పోతారు. దానివల్ల ధన నష్టం ఏర్పడుతుంది. డాంబికాలకు వెళ్ళకండి. ఇంకోటి, మనశ్శాంతి లేకపోవడం వల్ల అసందర్భ ప్రేలాపనలు చేస్తుంటారు. ఏ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, కానీ అంతకు మించి మాట్లాడినట్లయితే దానివల్ల కలహాలు ఏర్పడతాయి. అందుకే కళాపురుషుడు చెప్తాడు, ఎవరెంత మనసిచ్చి వచించిన వారికి ఎంతనే మాట్లాడుదును అంటాడు హంసరాయ వారంలో. కాబట్టి ఎవరు ఎంత మనసిచ్చి మాట్లాడుతున్నారో వారికి అంత మాట్లాడమే అంతే మంచిది. అంతకంటే మనం నిక్కుటంగా పోయి ఏదో ప్రేమతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనము ఉన్నాయి లేని అన్నీ చెప్పుకోవడం వల్ల మనకు నష్టము, వారికి లాభం. ప్రేమతో మాట్లాడారు కదా అని చెప్పి మన వ్యాపార రహస్యాలు, మన కుటుంబ రహస్యాలు అన్నీ చెప్పుకున్నాం అనుకో, అవి బహిర్గతం చేయడం వల్ల మనకు నష్టం ఏర్పడుతుంది. కాబట్టి అందుకే చెప్తాడు గ్రంథాలలో పెద్దలు. పింగళ సూర్యనామాత్యుడు కళాపూర్ణమైనటువంటి ఒక గ్రంథంలో చెప్తాడు హంసరాయ వారంలో, ఎవరెంత మనసిచ్చి వచించిన వారికంతనే మాట్లాడును. ఎవరెంత మనస్సులో మాట్లాడుతున్నారో వారికంతనే మాట్లాడాలి, అక్కడితోటే ఉండాలి. అంతకంటే ముందుకు వెళ్ళామనుకో మనం నష్టపోతుంటాము, బాధలు ఏర్పడుతుంటాయి. కాబట్టి అసందర్భ ప్రేలాపనలు చేయకండి. అధిక ప్రయాణాలు చేయకండి. చేయవలసి వస్తుంది, కానీ అవి అనవసర ప్రయాణాలు. ఎవరో స్నేహితులు పురమాయించడము, మిమ్మల్ని మభ్యపెట్టి ఇక్కడ వెళ్దాం అక్కడ వెళ్దాం అని చెప్పి చెప్పడము, దానివల్ల ధన నష్టం కావడము, ఆరోగ్య నష్టం కావడం. కాబట్టి అధిక ప్రయాణాలు మానుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు రావడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలు, విసుగు పెరిగిపోతాయి. వాటిని కూడా సాధ్యమైనంత వరకు అదుపులోకి తెచ్చుకోవడం చేయండి. చాలా జాగ్రత్తలు అవసరం. మనస్సును వాక్కును నిర్బంధించండి. మనస్సును నిర్బంధించండి, మనసుతో పాటు వాక్కును నిర్బంధించండి. వాక్కును ఎలా నిర్బంధించాలి? మౌనం. మౌనం శ్రేయస్కరం అంటాడు ఉపనిషత్తులలో. మౌనం అంత శ్రేయస్కరం ఇంకోటి లేదు. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, ఎంత మౌనంగా ఉంటామో అంత ఆరోగ్యం బాగుంటుంది. మనస్సులో భగవన్నామ స్మరణ చేస్తూ మౌనంగా ఉండి ఎవరెంత మనసిచ్చిన వారికంతనే మాట్లాడాలి. అంతేకాని అధికంగా మాట్లాడము, అధికంగా చేయడము, ఇది చేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఆరోగ్యాలు దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అందుగురించి మనస్సును వాక్ను కంట్రోల్ చేసుకోండి. ఇక మొదటి వారం ధనాదాయం బాగానే ఉంటుంది. చేసే పనిలో కూడా ఉన్నతి లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు మొదలుతాయి. కానీ అధికమైనటువంటి ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో మీనరాశి వారికి. ఇక రెండవ వారము మనశ్శాంతి దొరకదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనశ్శాంతి దొరకకపోవడము, అధికమైనటువంటి డబ్బు ఖర్చు చేసుకోవడము, ఆదాయం తగ్గడము, కొన్ని విషయాల్లో రుణం చేయడము, రుణ బాధలు పెరిగిపోవడము, గోరు చుట్టు మీద రోకటి పోటండుగా అదే సమయంలో మీకు స్థానచలనం కలగడము, ఉద్యోగంలో ఇంకో చోటికి బదిలీలు కావడము, లేదా ఉన్నటువంటి ఒక ఇంటిని మార్చుకొని ఇంకో ఇంటికి బయలుదేరి రావడము, ఇవన్నీ కూడా స్థానచలనాలు రావడము రెండవ వారంలో జరగడానికి ఉంది. మూడవ వారం వచ్చేటప్పటికి చంచల బుద్ధి, పిచ్చి పిచ్చిగా ఆలోచించడం, ఎక్కడ స్థిరంగా నిలబడకపోవడము, స్థిరంగా కూర్చోకపోవడము, నిద్ర పట్టకపోవడము, నిద్ర దానికి దూరం కావడము, భోజనం చేస్తున్నావా అంటే ఏదో చేస్తున్నావా అని చెప్పి భోజనం చేయడము, ఇలాంటి యొక్క ఇది మనోవిచారము, ఎప్పుడు విచారంగా ఉండడము, నిరంతరం శ్రమపడినప్పటికీ తగినటువంటి ఒక ఫలితం రాకపోవడం. ఒక పని మీకు, ఒక ప్రాజెక్టు మీకు అప్పగించారంటే దాని గురించి నిరంతరం శ్రమపడతారు, ప్రాజెక్టును మంచిగానే చేస్తారు, పైనుంచి ఆదరణ ఉండదు. రెండవది, మీరు చేసిన దాంట్లో ఒక చిన్న తప్పును తీసుకొని ఇది రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి రావడము, దానివల్ల మనశ్శాంతి లేకపోవడం. అది చిన్న పొరపాటే కావచ్చు. కాబట్టి మారాతాము అనుకున్నప్పుడు పెద్ద సున్నా పెడితే యా అవుతుంది, మానే యా అవుతుంది, యానే మానవుతుంది. ఒక చిన్న సున్నా అక్కడ గుండ్రటి యొక్క వృత్తం వల్ల ఇలాంటి చిన్న పొరపాటు అది. ఆ పొరపాటు వల్ల దీన్ని మీరు చేసినటువంటి ఒక ప్రాజెక్టును రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. మనశ్శాంతి లేని జీవితం గడపవలసి వస్తుంది మూడవ వారంలో. నాలుగవ వారంలో కూడా డబ్బు నష్టపోతారు కొంత.
అధికమైన ఒక శ్రమ వస్తుంది. దానికి తోడు నేత్రవ్యాధి. నేత్రవ్యాధి అంటే కళ్ళ కలక కావచ్చు, కంటికి అద్దాలు రావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. రుణ బాధలు పెరిగిపోతుంటాయి. ఆ రుణం ఇచ్చినటువంటి వ్యక్తుల చేత బ్యాంకు రుణమే కావచ్చు, ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తుల వల్ల రుణం తీసుకోవడం కావచ్చు, వారి వల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లేనిపోని నిందలు మీద పడడం జరుగుతుంది. మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ బాధపడుతూ, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడుతూ కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో, మీనరాశి వారికి జూలై నెలలో. కాబట్టి వీరు ఈ నెలలో శని స్తోత్రం చదువుకుంటూ దానింబడి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. దానివల్ల కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పిన మాస ఫలితాలే కరెక్ట్గా నిజమని చెప్పి అనుకోని బాధపడకండి. దీనికి తోడుగా మీ పుట్టిన తిథిని బట్టి జాతకాలు వెరిఫికేషన్ చేయించుకోండి. దాంట్లో గ్రహాల పొజిషన్ మంచిగా ఉండి దశ అంతర్దశలు కనుక మంచిగా ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఏవో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కాబట్టి ప్రతివారు నేను చెప్పినటువంటి ఒక రెమెడీని పాటిస్తూ ఉంటే కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.